వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లిలో సోమవారం జరిగిన ₹1 కోటి భారీ నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించి నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన కుట్రదారుడైనటువంటి కస్రుద్దీన్ తన యజమాని పంపిన హవాలా నగదును కాజేసేందుకు తన స్నేహితుడైనటువంటి ఓమర్ షరీఫ్ ఇతరులతో కలిసి పథకం పన్నాడు. బాధితుడు అజీముద్దీన్ తో కలిసి నగదు తీసుకొస్తుండగా నిందితులు వారిపై కారప్పొడి కళ్ళల్లో చల్లి దాడి చేసి డబ్బుతో ఉడాయించారు. అదే సమయంలో కూకట్పల్లికి చెందిన కానిస్టేబుల్ అటువైపుగా వెళుతూ చూసిన సమాచారాన్ని పోలీస్ స్టేషన్కి అందజేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన వాహనం ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి అందిన సమాచారం ప్రకారం నిందితులను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. నిందితుల నుండి 77,39,000 రూపాయల నగదు, 39,195 రూపాయల ఫ్లైట్ టికెట్స్, హోండా యాక్టివా, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లక్నోకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అదే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, ఖుస్రో ఒమర్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఒమర్ కూడా ఒక డ్రైవర్గా పని చేస్తాడు. కాన్వర్సేషన్స్లో ఒమర్ చెప్పారు కి మేము డబ్బులు కోసం ఏమైనా పని ఉంటే నేను చేసేస్తాను. అప్పుడు ఖుస్రో అతనికి ఇన్ఫార్మ్ చేశారు కి ఇలాగా జరుగుతుంది. అంటే సారీ అర్థం కాలేదు. అంటే రెగ్యులర్ గా మీరు చెక్ చేయరా? ముందే జరిగిందా? అదే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది బైక్ మీద వెళ్తారు, ప్రతి మందికి మేము చెక్ చేయము అయినా. అందుకే ఇది కూడా రాత్రి జరిగింది అండ్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వి వర్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్. ఇవన్నీ ఒరిజినల్ కరెన్సీనా ఫేక్ కరెన్సీ ఏమైనా ఉన్నాయా మేడం? అది దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. థ్యాంక్ యూ. హిస్టరీ వాళ్ళు ఇప్పటివరకు మన దృష్టికి రాలేదు, కానీ మిగతా అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకొచ్చినప్పుడు అది కూడా మేము చెక్ చేస్తాం. వాళ్ళు మళ్ళీ అదే డెలివర్ చేయడానికి వాళ్ళు తీసుకుపోతారు. ఇదే వేరే ప్లేస్కి. ఇది ఎంప్లాయర్ ఎవరు ఉన్నారు ప్లేస్ గురించి వాళ్ళు జస్ట్ వాళ్ళు ఎంప్లాయర్ వాళ్ళు ఏసీ షాప్లో పని చేస్తాడు. సో ఆ ఏసీ షాప్ ఓనర్ ఏం చెప్పారు అదే ప్రకారంగా వాళ్ళు తీసుకుపోయారు. ఏంటి అబ్స్కాండింగ్ వాళ్ళు కాదు, జస్ట్ వాళ్ళది అడ్రస్ మనకు ఇప్పటివరకు తెలిసింది. బికాజ్ ఇది రాత్రి మన వాళ్ళు ఇదే సీజర్ అన్నిలో ఇన్వాల్వ్ ఉన్నారు. 4 మెంబర్స్కి మేము పట్టుకున్నాము, ఇంకా మెంబర్స్ది జరుగుతుంది. లేదు ఇప్పుడు అతను అడిగారు. అదే ఇది ఈరోజు ప్రెస్ మీట్ మేము ఒక కుకట్పల్లిలో జరిగిన కేసు గురించి పెట్టాము. దీనిలో మన లోకల్ పోలీస్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్, మన ఏసీపీ బాలనగర్ నరేష్కి ఆధ్వర్యంలో అండ్ మన CCS టీమ్కి ఫుల్ సపోర్ట్ నుంచి మన CCS ఏసీపీ గారికి ఆధ్వర్యంలో మన వాళ్ళు చాలా మంచిగా ఒక కేసు పట్టుకున్నారు. ఈ కేసులో యాక్చువల్లీ ఇది అన్నీ నిన్న జరిగింది. దీనిలో 2 పార్టీస్ మన విక్టిమ్ అందరి దగ్గర ఇది ప్రెస్ నోట్ ఉంది కదా. తో దీనిలో 2 విక్టిమ్ పార్టీ ఎవరు ఉన్నారు వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కుకట్పల్లి ఏరియాలోనే వాళ్ళ మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకుపోయారు. ఫార్చునేట్గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి మన CCTNS కానిస్టేబుల్ వైభవ్ ఆ రూట్లో క్రాస్ చేసినప్పుడు అతనిది అన్ని చూశారు. చూసిన తర్వాత అతను మన SHO గారు సుబ్బారావుకి చెప్పారు. అప్పుడు సుబ్బారావు ఇమీడియట్లీ సీన్కి పోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడ నుంచి ఫస్ట్ అక్యూజ్డ్కి తీసుకొచ్చారు. అన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదే మాట జరిగింది, వాళ్ళ నుంచి క్యాష్ పోయింది. మళ్ళీ ఆ సీన్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది. అక్కడే స్కూటీది నంబర్ ఏంటి, ఆ నంబర్కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది స్కూటీ ఒక పర్సన్
మదర్ పేరు మీద ఉంది, సోహెల్. ఒక లేడీ పేరు మీద ఉంది. ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది ఇది సోహెల్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆమె కొడుకు, అతన్ని యూజ్ చేశారు. సోహెల్ది నంబర్ ట్రేస్ చేస్తే మళ్ళీ అది ఎయిర్పోర్ట్ చూపించింది. అదే రాత్రిలో మన వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసి రాత్రి నైట్ రౌండ్ ఆఫీసర్ ఉన్నారు, ఇది అడిషనల్ డీసీపీ సర్లింగంపల్లి, అతనితోటి కోఆర్డినేట్ చేసి ఎయిర్పోర్ట్కి పోయి ముగ్గురుకి పట్టుకున్నారు. ముగ్గురు ఇది వాళ్ళు లక్నోకి ఫ్లైట్స్ బుక్ చేసి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేశారు, కానీ మన వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకి పట్టుకున్నారు. ఇది రాత్రిలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున వాళ్ళ నుంచి మనకు ఓన్లీ 5 lakh క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటరోగేషన్ చేసి ఇంకా అక్యూజ్ గురించి వాళ్ళకి టీంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి మనకు తెలిసింది. మళ్ళీ ఇది మన ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇప్పటివరకు టోటల్గా 78 lakh వరకు మన దగ్గర కలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తూ ఉంది. అంతే. థ్యాంక్ యూ. వన్ బై వన్ తో అదే ఇది ప్రెస్ నోట్లో ఎలా మేము రాసాము, స్టార్టింగ్లో మనకు ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు. బైక్ మీద ఇద్దరు ఉన్నారు, ఒక రైడర్ ఒక పిలియన్ రైడర్. ఈ పిలియన్ రైడర్ అప్పుడు మనకు విక్టిమ్ లాగా కనిపించారు, కానీ అక్యూజ్డ్ పార్టీ ఎవరు వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేసి మిర్చి పౌడర్ పెట్టి క్యాష్ తీసుకుపోయారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా అదే పిలియన్ రైడర్ ఖుస్రో ఇచ్చారు. అందుకే స్టార్టింగ్లో ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు అతనే మెయిన్ ప్లానింగ్ మాస్టర్. సెకండ్ క్వశ్చన్ అదే తో ఇప్పటి వరకు మేము 4 మెంబర్స్కి పట్టుకున్నాము, ఇంకా 5 members ఉన్నారు పట్టుకోవడానికి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ వరకు మేము ఎప్పటి వరకు పోలేము. మన మెయిన్ బాధ్యత ఉంది, మనకు రాబరీ లాగా రిపోర్ట్ అయింది. ఇప్పుడు అన్నీ బికాజ్ ఇది క్యాష్ మనకు దొరికింది. క్యాష్ కారణం ఇప్పుడు మేము వేరే డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము, ఐటీ డిపార్ట్మెంట్కి కి ఫలానా ఈ పర్సన్స్ నుంచి మనకు ఇంత క్యాష్ దొరికింది. మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కంటిన్యూ చేసేస్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా 1 crore ఉంది. అంటే స్టార్టింగ్లో అదే వాళ్ళు చెప్పారు. టోటల్ మన దగ్గర ఎంత క్యాష్ ఉంది, తో దీని నుంచి మనకు ఎంత దొరికింది. రిమైనింగ్ అమౌంట్ గురించి అండ్ రిమైనింగ్ అక్యూజ్డ్ గురించి కూడా ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, కంటిన్యూగా ఉంది. తన ఒక ఏసీ షాప్లో పని చేస్తాడు. సారీ, అదే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరి కింద ఎంప్లాయిడ్ ఉన్నారు, అమీర్. ఇది అమీర్కి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాళ్ళు ఒక ప్లేస్కి పోయి తీసుకున్నారు. అండ్ దీనిలో అమౌంట్ గురించి ఖుస్రో అడ్వాన్స్లోనే అక్యూజ్డ్ పార్టీకి చెప్పారు కి ఇలాగా మేము ఈ టైంకి మన దగ్గర క్యాష్ ఉంటుంది తీసుకోవడానికి, అప్పుడు మీరు రండి మేము తీసుకుపోతాము. కరెక్ట్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు ఇప్పటివరకు ఏం మనకు తెలుస్తుంది, బికాజ్ అన్ని క్యాష్లో ఉంది. క్యాష్ ఎంత పెద్ద క్యాష్ ఉంటే మేబీ హవాలా ఉంటుంది, అందుకే మేము ఐటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాము. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.